చేరి వచ్చిన అందరికి కూడా ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటానండి. మీరు అందరూ వందనాలు చెప్పిన దాకా నేను ఇట్నే పెడతానమ్మా. వెనకోళ్ళు కూడా చాలా సంతోషం. సహోదరులు మనీల్ గారు చాలా కాలం నుంచి నన్ను అడుగుతున్నాను, అందరు రావాలని. కానీ నాకు కొద్దిగా మరి పనులు ఉండడం వల్ల, వాక్య పరిచయం ఎక్కడికి వెళ్తా ఉండడం వల్ల సమయం దొరికి నేను రాలేకపోయాను. ప్రతిదానికి కూడా సమయం ఉన్నది, ప్రసంగిక అన్నాడు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు రాలి, కానీ నేను ఇక్కడ ఒంగోలు చాలాసార్లు వచ్చాను కదా. కానీ నేను ఒంగోలు మరి చేమకుర్తి, మువ్వారపాలెం, దోసకాయలపాడు, సింగనపాలెం, అమ్మలమూరు, తుమ్మలూరు ఆ ప్రాంతంలో నేను ఎక్కువగా మాతో వెళ్ళాను, వాక్య పరిచయం చేశాను. ఈ స్థలానికి మొట్టమొదటి రావడం జరిగింది. సరే, మరి ప్రార్థన కూడా చేశారు కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. నాకు అరగంట టైం మాత్రమే ఉంది కాబట్టి నేను ఎక్కువ రెఫరెన్స్ కూడా తీయగలరా, ఎందుకంటే మనకి సమయం వృధా కాకూడదు. కాబట్టి ఇద్దరు దైవదాసులు నిలబెట్టి చక్కటి వాక్య భాషను మరి అందించారు. ఒకరేమో మరి కాలేబు గురించి చెప్పారు, మరణం చూడకుండా వెళ్ళిపోయిన కాలేబు. ఇంకొకరు మోషేని గురించి చెప్పారు, కానను చేరకుండానే మరణించిన మోషే. పరిశుద్ధ గ్రంథంలో మనం ఏ అధ్యాయం తీసుకున్నా కానీ, ఏ వచనం తీసుకుని అవి ఎలా ఉంటాయి, చుండి తినే దారాల కన్నా తీయగా ఉంటాయి. ప్రతి వాక్యం కూడా మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, ఉత్సాహాన్ని కలిగజేస్తుంది కదా. ఈరోజు నేను కూడా మరి నాకు ఇచ్చిన సమయంలో తొందరగా కొన్ని వక్తులు బాగా చదువుకుందాం. నిర్గమకాండము ఏంటి ప్రియులారా, నిర్గమకాండములు కొన్ని వచనాల భాగాలు మనం చదువుకుందాం. నిర్గమకాండంలో చాలా మరి చాలా ముఖ్యమైన విషయాలు మనం చదవబోతున్నాం ప్రియులారా. నిర్గమకాండం 25వ అధ్యాయము నేను అక్కడక్కడికి నేను చదువుతాను. 10వ వచనం చదవండి. వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3:30, దాని ఎత్తు 3:30. దాని మీద మేలిమి బంగారు రేఖ పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. అదేవిధంగా 23వ వచనం చూడండి. మరియు నీవు తుమ్మకరతో ఒక బల్లను చేయవలను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3:30. మేలిమి బంగారు రేఖను దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలను. 26వ అధ్యాయము 15వ వచనం. మరియు మందిరంలో తుమ్మకర్రతో నిలువ పలకలు చేయవలను. 19వ వచనం. మరియు ఒక్కొక్క పలక కింద దాని 2 కునులకు 2 దిమ్మలను, 20 పలకల కింద 40 వెండి దిమ్మలను చేయవలను. మందిరపు 2వ ప్రక్కన అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు, 20 పలకలు, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలను. 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పుగా బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చర్చాకంగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూరలను, దానికి కొమ్మలను చేయవలను. దాని కొమ్ములను దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేఖ పొదిగింపవలను. దాని బూడిద ఎత్తుటకు గుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రను చేయవలను. ఈ ఉపకరణలను నీవు ఇత్తడితో చేయవలను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను. ప్రియులారా, ఇక్కడ గమనించిన మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట సారి వస్తూ ఉంటుంది. ఏమో మాట అదంటే తుమ్మకర్ర. మొట్టది మందసమును తుమ్మకర్రతో చేయాలంటున్నాడు. అదేవిధంగా బల్ల తుమ్మకర్రతో చేయాలంటున్నాడు. నిలువు పలకలు తుమ్మకర్రతో చేయాలంటున్నాడు. బలిపీఠము తుమ్మకర్రతో చేయాలంటున్నాడు. ప్రియులారా, ఇవన్నీ కూడా ఈ 4 వస్తువులు కూడా దేనితో చేయాలంట? తుమ్మకర్రతో చేయాలంట. కానీ ఇంకా 3 విషయాలు ఇక్కడ మనం గమనించినట్లయితే, మందసమును చేసిన తర్వాత దానికి వెలుపల లోపలను బంగారు పొదిగింపవలను అని అంటున్నాడు. గమనించండి, తుమ్మకర్రతో మందసము చేయాలి,
మందసం చుట్టూ బంగారు రేకులు పొదిగించాలి ప్రియులారా. అదేవిధంగా నిలువు పలకలను చేయాలి, తుమ్మకర్రతోనే చేయాలి, కానీ దానికి వెండిని బతికించవాలంటున్నాడు. మూడవదిగా గమనించినట్లయితే బలిపీఠము తుమ్మకర్రతో చేయాలి, దానికి ఇత్తడి చేయాలంట. అంటే ఒక తుమ్మకర్ర మనం చూస్తూ ఉంటున్నాం, మందసములు చూస్తుంటున్నాం, బలిపీఠం చూస్తుంటున్నాం, నిలువు పలకలను చూస్తుంటున్నాం ప్రియులారా. ఎందుకు దేవుడైన యెహోవా మోషేతో ఈ మాటలు చెప్పాడు అని గమనించినట్లయితే మనం ఈరోజు ధ్యానించబోయేది ఆయన యొక్క గుణాతిశయములు. ప్రియ ప్రభు యొక్క దేవుడైన యెహోవా మనం ఎలాంటివాడు, ఈ యొక్క ఉదయకాలము మందసం అనే అంశం మీద మనం ధ్యానించబోతా ఉన్నాం. గమనించాలి. కానీ అంతకంటే ముందుగా మనం గమనించినట్లయితే ఎందుకు దేవుడైన యెహోవా ఈ నాలుగింటి కూడా తుమ్మకర్ర అన్నాడు అని అంటే, తుమ్మ చెట్టు ప్రియులారా మనం గమనించినట్లయితే దానికి ఆకారం ఉండదండి, నల్లగా ఉంటుంది. మీరు పొలాల్లో పోయి చూడండి, అది అన్ని చెట్ల కంటే అసహ్యంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, చూడనోళ్ళదిగా ఉంటుంది, ఆకారం లేని చెట్టుగా ఉంటుంది ప్రియులారా. గమనించారా? ఈ యొక్క తుమ్మకర్ర ప్రియ ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నదండి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో గమనించినట్లయితే 2వ వచనం, లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైన లేదు, మనం అతను చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. స్వరూపము లేని ఈయన, సొగసైన లేని ఈయన, ఆకారం లేని ఈయన ఏ విధంగా ఉంటున్నాడు? ఆ తుమ్మ చెట్టుకి సమానముగా ఉంటున్నాడు ప్రియులారా. తుమ్మ చెట్టు ఎక్కడైనా వెళ్ళి చూడండి, నల్లగా ముద్ద పారిపోయింటూ ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథములు గమనించినట్లయితే నరులందరికంటే నువ్వు ఎంత సుందరుడు అని కూడా మన వాక్య పరిసరం మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తుమ్మకర్ర ప్రియ ప్రభువుకి సాదృశ్యంగా ఉంటున్న తుమ్మకర్ర ప్రియులారా. అందుకనే మోషేతో వీటన్నింటిలో కూడా తుమ్మకర్రని ఉపయోగించమని అడుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. రెండవది, ఈ యొక్క తుమ్మకర్రతో మొట్టమొదటి మందసము చేయాలని అన్నాడు. గమనించారా? ఈ మందసము చేయాలా అని అన్నప్పుడు మందసము చేసిన తరువాత దానికి లోపల వెలుపల ఏముండాలంట? బంగారులో పొదిగించాలంట ప్రియులారా. ఈ బంగారు ఆయన యొక్క దైవత్వానికి సాదృశ్యంగా ఉండదు. గమనించండి, బంగారు ఆయన యొక్క దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. తుమ్మకర్ర, తుమ్మ చెట్టు ఆయనకి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. మందసం కూడా ఆయనకే సాదృశ్యంగా ఉంది. దాని విషయం మనం ధ్యానించబోతున్నాం. నేను ఎక్కువ రెఫరెన్స్ తీయట్లేదు కానీ ఎందుకంటే సమయం చాలదు, మరి నాకు ఇచ్చిన టైం ప్రకారం ముగించాలి కాబట్టి. దైవత్వానికి సాదృశ్యంగా ఎందుకు ఉన్నది అని అంటే ఆయన పుట్టినప్పుడే ప్రియులారా, ఆ పశువుల తట్టులో, ఆ పశువుల పాకలో పుట్టినప్పుడే, ఆ నజరేతు పట్టణంలో పుట్టినప్పుడు ఆయనను చూడుటకై తూర్పు దేశపు జ్ఞానుడు ఎన్నో మైళ్ళ నుంచి వచ్చారండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 10-11 వచనాలు మీరు చూడండి. వారు తూర్పు దేశపు జ్ఞానులు అత్యానంద భరితులై ఆ నక్షత్రములు వెంబడిస్తూ ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ బాలుడు శిష్యములు చూసి ఆయనను పూజించిరి అంటా ఉంది. ఆయనకు నమస్కరించిరి అని అంటా ఉంది పిల్లలు. గమనించండి, ఆ సందర్భంలో శిష్యుడు ఉన్నాడు, మరియ కూడా ఉన్నదండి. ఆ తూర్పు దేశ జ్ఞానులు మహాజ్ఞానులు పిల్లలు. వాళ్ళంటి జ్ఞానులు ఆ దినంలో ఎక్కడ కూడా లేరన్నమాట. కానీ అలాంటి జ్ఞానులు ఆ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఎవరున్నారు? మరియ ఉన్నది, శిష్యుడు ఉన్నాడు. ఈ జ్ఞానులు ఎవరికి నమస్కరించారు? బాలునికి నమస్కరించారు, ఆ శిష్యుడికి నమస్కరించారు. అప్పుడు కూడా వారు బంగారు సామాన్యుడి బోళం సమర్పించినట్టు అక్కడ కూడా
బంగారం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే బంగారము ప్రియ ప్రభు యొక్క దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. ప్రియులను గమనించండి. ఆ జ్ఞానులు మరియను పూజించలేదండి. మీ బైబిల్ ఉందేమో మరియను పూజించారు ఉందయ్యా. కానీ కొంతమంది డినామినేషన్స్ వాళ్ళు ఇప్పుడు కూడా మరియను పూజించే వాళ్ళు ఉంటున్నారు. కానీ మన లేఖన భాగంలో, మన పరిశుద్ధ గ్రంథంలో శిశువును పూజించేది, శిశువును మొదట సాగిలి పడరండి. ఈ బంగారు ఎందుకు ఆయన కోరుకున్నాడనంటే ఆ బంగారు ప్రియప్రభుకు సాదృశ్యంగా ఉంది. ఇంకోటి ఏంటంటే లోపల చూడండి, మీరు నిర్గమకాండంలో గమనించినట్లయితే మేలిమి బంగారు, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపబడను, లోపలను వెలుపలను దాన్ని పొదిగింప. మేలిమి బంగారు అంటే కల్తీ లేని బంగారం అమ్మ. 24 క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అంటే కదా, ఆ బంగారులో కల్తీ ఉండదు. అంటే మన ప్రియ ప్రభువు పరిశుద్ధుడు, నిర్మలుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని అర్థం. పిల్లరా, ఆ మేలిని బంగారు ప్రియ ప్రభువుకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించారా? లోపల వెలుపల అన్నాడు. ఎందుకంటే మన ప్రియ ప్రభు, నీవు నేను మనం ఆరాధించే ప్రియ ప్రభువు బాహ్యంగా కూడా పరిశుద్ధుడు, లోపల అంతరంగా కూడా పరిశుద్ధుడే. బాహ్యంగా పరిశుద్ధుడు, అంతరంగంగా కూడా పరిశుద్ధుడే ప్రియులారా. కాబట్టి ఈ యొక్క తుమ్మకర్ర ప్రియ ప్రభుకు సాదృశ్యంగా ఉన్నది, మందసము ప్రియ ప్రభుకు సాదృశ్యంగా ఉన్నది, ఇక బంగారు ఆయన దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. బల్లలు చేసి వెండిని పొదిగించాలన్నాడు ప్రియులారా. ఈ వెండి నీ నా యొక్క విమోచనకు సాదృశ్యంగా ఉంది ప్రియులారా. తీతు గ్రంథం చూడండి, తీతు గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనము, ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి. ఈ వెండి దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? వెండి మన విమోచనకు సాదృశ్యంగా ఉంది. మనల్ని విమోచించిన దేవుడు ఆయన. సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేందుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. గమనించారా? వెండిని ఎందుకు పొదగమన్నాడంటే ఈ వెండి విమోచనకు సాదృశ్యంగా ఉంటుంది. ఇంకా చాలా రెఫరెన్స్ ఉన్నాయి, కానీ నేను సమయం లేదు కాబట్టి ఆ రెఫరెన్స్ చేయట్లేదు. వెండి విమోచనకు సాదృశ్యంగా ఉంది. మరి మూడవది బలిపీఠం చేయమన్నాడు. బలిపీఠం చుట్టూ ఏముండాలంట? ఇత్తడి పొదగమన్నాడు. ప్రియారా గమనించండి, బంగారు ఆయన దైవత్వానికి సాదృశ్యము, వెండి ఆయన యొక్క విమోచనకు సాదృశ్యం. మనల్ని విమోచించే దేవుడు ఆయనే, మన అపరాధం నుండి, మన పాపం నుండి. మూడవది ఇత్తడి తీర్పునికి సాదృశ్యంగా ఉంది ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ మాటను గమనించండి. 5వ అధ్యాయము 22వ వచనం, తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు కానీ తండ్రిని కనపరచినట్లుగా అందరూ కుమారుని కనపరచాలని తీర్పు తీర్చటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నది. గమనించారా? తీర్పు దేనికి సాదృశ్యము? ఇతడు దేనికి సాదృశ్యము? తీర్పులకు సాదృశ్యం. ఈయన తీర్పు తీర్చుటకు ఆయన అధికారము ఇవ్వబడిందని లేఖన భాగంలో ఈ ఉదయకాలం మనం చదువుకుంటున్నాం. ఇక్కడ 4 విషయాలు చదివాం. ఒకటి, తుమ్మకర్రతో చేయాలి, మందసము చేయాలి, బలిపీఠం చేయాలి, పలకలు చేయాలి. ఇవన్నీ కూడా ప్రియ ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నదండి. తుమ్మకర్ర, బంగారం, వెండి, ఇత్తడి. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక మందసమును చేయమంటున్నాడు ప్రియులారా. ఈ ఉదయ కాలంలో మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు ఈ మందసముల గురించి మనం ధ్యానించినట్లయితే ఈ మందసమును ఆయన చేయమన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా ప్రతిదీ కూడా మోషేతో చేయమని చెప్పిన వాడుగా ఉన్నాడు. ప్రత్యక్ష గుడారము
దానికి నమూనాలు ఇచ్చిన దేవుడు ఆయనే. మందసము నమూనాలు ఇచ్చిన దేవుడు ఆయనే. పలకలకు నమూనాలు ఇచ్చిన దేవుడు. నోవాహుకు ఓడ కట్టమని చెప్పినప్పుడు కూడా ఆయన నమూనాలు ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన హీజ్ అవర్ క్రియేటర్, మన సృష్టికర్త, మన నిర్మించిన నిర్మాణకుడు. ఆయనే మన శిల్పియు నిర్మాణకుడు ఆయన ఉన్నాడని మనం అనుకుంటాం కదా. అందుకనే ఇవన్నీ నమూనాలు కూడా దేవుడని యెహోవా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ మందసం దగ్గరకు వచ్చినట్లయితే మందసం అంటే ఏంటంటే ఒక పెట్టె. ప్రియులారా, ఇంగ్లీష్లో జస్ట్ అంటారు దాన్ని, ఒక పెట్టె. ఏదో అనుకుంటావా మందసం, కానీ ఆ మందసములో కూడా ప్రియ ప్రభువును మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ మందసము చేయాలంటే ఈ తుమ్మకర్ర, ఈ తుమ్మ చెట్టు నరకబడాలి, కోయబడాలి, ముక్క ముక్కలుగా చేయబడాలి, అది ఎండాలి. ఎండిన తర్వాత చీరతో కొట్టిన తర్వాత మందసము సిద్ధపడతా ఉంది. అంత తేలిక కాదు ప్రియులారా. ఈ మందసములో ప్రియ ప్రభువును మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ ప్రియ ప్రభు మన పాప నిమిత్తమై ఆయన శిలువలో వేయబడ్డాడు, యెరూషలేము వీధుల్లో ఏడ్చబడ్డాడు. మరి ఉదయం మొదలుకొని 9 గంటల మొదలుకొని సాయంత్రం 3 గంటల వరకు ఆ ఎండ చెడ్డలో ఆయన మరి శ్రమను అనుభవించాడు. ఆయన కొరడాలతో కొట్టారు, పక్కన బల్యం పొడి. ఇవన్నీ కూడా ఈ తుమ్మకర్ర ఏ విధంగా మందసము చేయబడుతుందో ఆ మందసమే నీవు నేను ఆరాధిస్తున్న ప్రియ ప్రభు సాదృశ్యంగా గమనించండి. ఈ పెట్టి మందసం అనగా పెట్టె. ప్రియులారా, అంటే ఆ పెట్టె చాలా డిఫరెన్స్ ఉన్నాయి, నేను తొందరగా వెళ్తాను. భద్రపరిచే పెట్టె. ప్రియులారా, ఆ పెట్టె భద్రపరిచే పెట్టెగా ఉన్నది. ప్రియులారా, ఎవరెవరిని భద్రపరిచింది? మోషే పుట్టినప్పుడు హెబ్రీయులందరూ మగపిల్లలను సంహరించమన్నప్పుడు అలానే చేసింది. మోషేను పెట్టెలో పెట్టి పంపించింది. యెహోషువ గ్రంథములో రహాబు వేశ్య, ఇప్పుడే మనం చదువుకున్నాం, ఉదయకాలం చదువుకున్నాం. వేగల వారిని పంపించినప్పుడు ఆ దాచిపెట్టింది ఆ పెట్టెలోనే. ఇశ్రాయేలు 40 సంవత్సరములు మరి కానాను ప్రవేశంలో ఉంటున్నప్పుడు, వారికి భోజనము లేనప్పుడు వారు మన్నానే తినుటూ వచ్చిరని చదువుతున్నాం మనం. ఈ 40 సంవత్సరాలు ఈ మన్నాను ప్రిజర్వ్ చేసిన పెట్టె. పిల్లలు అంటే ప్రియ ప్రభు వీటన్నిటిలో కూడా తన యొక్క ప్రత్యక్షతను మనం చూస్తూ ఉంటున్నాం. మోషేని కాపాడనే పెట్టే, వేగిన వారిని కాపాడనే పెట్టే, మన్నాను దాచిపెట్టిన పెట్టే. ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు, చాలా ఉన్నాయి పిల్లలు. నోవాహు ప్రచండమైన వర్షాలు వచ్చినప్పుడు, ప్రపంచమంతా మునిగిపోతున్నప్పుడు నోవాహును ఆయన కుటుంబంలో 8 మంది, నోవాహు, ఆయన భార్య, ఆయన 3 పిల్లలు, ఆ 3 కోడలను 8 మందిని ఆ నోవాహు పడవలో దాచిపెట్టిన సి నీ దేవుడు నా దేవుడు, నీ గురించి నా గురించి ఎంత చింతించే దేవుడు, ఎంత భద్రపరిచే దేవుడు. ప్రియులారా, అందరినీ కాపాడింది. అదే కాదు, ఈ ఉదయ కాలంలో నీవు మనందరూ ఇక్కడ ఉండగా ఆ మందసాన్ని పెట్టిలో ఇంతవరకు కూడా దాచి కాపాడి ఈ దినమున మనం ఇక్కడ చేరి వాక్యాన్ని వినుటకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన పెట్టే ఆ మందసం. ప్రియులారా, గమనించండి. అందుకే ఆ మందసంలో తుమ్మకర్రను చూస్తున్నాం, బంగారును చూస్తున్నాం, తీర్పును చూస్తుంటున్నాం, విమోచనను చూస్తున్నాం. ప్రియులారా, బంగారు ఆయన దైవత్వానికి సాదృశ్యము, వెండి విమోచనకి సాదృశ్యము, ఇతడి తీర్పునికి సాదృశ్యము, తుమ్మకర్ర ప్రియ ప్రభుకి సాదృశ్యం. ప్రియులారా, ఈ మందసముని గురించి మనం త్వరగానే వెళ్ళిపోతా ఉంటున్నాం. గమనించండి, కొన్ని విషయాలు మనం ధ్యానించినట్లయితే ఈ మందసమును ఎక్కడైతే మనం దాచి ఉంచాలో అది ఉన్నతమైన స్థలంలో ఉంచవలసిన మందసం. ప్రియులారా, ఈ మందసము చాలా పౌరుషం గల మందసం అండి. హెబ్రీయులు రాసిన పత్రికలో గమనించినట్లయితే అది అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన మందసం. అది
విన్నారా? అనేక పాత్రలు ఉంచుండగా ఈ యొక్క మందసము ఒక్క మాట నేను చదువుతాను, గమనించండి. ఎందుకంటే మనకి కొద్దిగా నమ్మకం అనేది రావాలి. మన మందసం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 9వ అధ్యాయం గమనించినట్లయితే 3వ వచనం, 2వ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండును, అందులో సుగంధ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో ఆపబడిన నిబంధన మందసం ఉండబడిన. గమనించండి, ఇది ఎక్కడ ఉండాలా? అతి పరిశుద్ధ స్థలంలో ఉంచవలసిన మందసాన్ని ప్రియులారా, అక్కడిక్కడ కాదన్నా ఉండించేది. కానీ ఈ యొక్క ఫిలిష్తీయులు దీన్ని ఏమి చేశారంటే, ఒకరోజు అది పట్టబడినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో గమనించినట్లయితే ఈ మందసాన్ని ఎక్కడ పెట్టారో, మందసాన్ని ఉంచవలసిన స్థలంలో ఉంచకుండా ఉంచకూడని స్థలంలో ఉంచినప్పుడు జరిగిన నష్టాన్ని మనం గమనించినట్లయితే, ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్డోదును తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదురు దాన్ని ఉంచింది. దాగోను గుడిలో ఏ ఫిలిష్తీయుడైతే ముక్కుండి వాసన చూడలేదు, కన్ను నుండి చూడలేదు, ముక్కుండి వాసన, నోరుండి మాట్లాడలేదు, చెవు నుండి వినలేదు, అలాంటి దాగోను దేవత మందిరంలో ఈ జీవగల దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి అక్కడ వెళ్తా ఉన్నారు ప్రియులారా. అంటే జీవలేని దేవత దగ్గర జీవగల దేవుని తీసుకొచ్చి పెట్టినప్పుడు మన ప్రభు పౌరుషం గల నిర్గమకాండంలో అంటాడు కదా, నేను పౌరుషములు గల వాడను, ఆకాశం పైనే కానీ కింద కానీ కింద భూములు కానీ నేను తప్ప మరెవ్వరు ఉండకూడదు. కానీ వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు దీన్ని? అవి దాగోను గుడులు దాని ఎదుట ఉంచారు. అయితే మరునాడు అష్టోద వారు ప్రాతకాలం లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండను కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థలమందు మరలా ఉంచేది. సర్వశక్తి గల దేవుడు ప్రియులారా, నీ దేవుడు నా దేవుడు. ఒక జీవము లేని అష్టోద దేవతని జీవము గలగా దేవుని ముందుకు పెడతా ఉంటున్నప్పుడు ఎంత పౌరుషము గల దేవుడు. నువ్వు ఆ దేవుడిని ఆరాధిస్తున్నావు, ఏమైపోయిందో దేవత బోర్ల పడిపోయింది అంతే. ఆయన ముందు ఆగలేదండి. ప్రభు అంత సర్వశక్తి గల దేవుడు ఆయన. ఏమైపోయింది? మరునాడు మళ్ళా ఉదయం లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండను. మరలా పెడతా ఉన్నాం, మరలా పెడతా ఉన్నాం, మరలా పెడతాను, మరలా పెడతాం. కాబట్టి ఈ యొక్క మందసం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది ఎక్కడైతే మనం పెట్టాలో ప్రియులారా అదే స్థలంలో ఉంచాలి, కానీ ఈ స్థలంలో దీవించుకుంటూ ప్రియులారా అది పౌరుషం గలది, అది పరిశుద్ధమైన స్థలంలో పెట్టవలసింది ప్రియులారా. ఫిలిష్తీయులు ఏం చేశారు? దాగోను దేవత దగ్గర పెట్టినప్పుడు ఆ దాగోను దేవతే ముక్కలు ముక్కలుగా అయిపోయింది ప్రియులారా. దాని మొండ వేరుగా, చేతి వేరుగా, కాళ్ళు వేరుగా, ముక్కలు ముక్కలుగా పడిపోయిందంటే నీ దేవుడు నా దేవుడు ఎంత సర్వశక్తిగా జీవగల దేవుడు ఆయన. నిన్న నేడు రేపు యుగములు ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఒక రోజు నుండి 3 రోజుల నుండి 3 నెలల నుండి కనబడబడిపోయే దేవుడు కదా మన దేవుడు. ఈజ్ ఏ లివింగ్ గాడ్. మొట్టమొదటి ఈ యొక్క మందసమును అది పరిశుద్ధమైనది, అది ఉంచవలసిన అత్యున్నత స్థానంలో ఉంచాలి ప్రియులారా. రెండవది అది పౌరుషము గలది ప్రియులారా. మూడవది 2వ సమూయేలు గ్రంథం చూడండి ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. యెహోవా మందసమును దావీదుపురంలోనికి ఆయన యుద్ధకు తెప్పింపనొల్లగా గిత్తీయుడకు ఓబేదేదు ఇంటి వరకు దాన్ని తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదేదు ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదును అతని ఇంటి వారిని అందరినీ దేవునికి స్తోత్రం. ఈ మందసము ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది బ్లెస్సింగ్, 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 ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఇందాక సహోదరులు అన్నారు ఆయన మనలో ఉండాలి. ఈ మందసం నీ జీవితంలో ఉన్నదా? నువ్వు కలిగి ఉన్నావా ఈ మందసాన్ని?
ఈ మందసము ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంటే ఒబేదెదోము ఆయన ఇంటి వారందరినీ, వాళ్ళ మనవన్ని కూతుర్ని, కోడల్ని, ఇంకా బంధువులు అందరినీ కూడా ఏం చేసిందంట? ఆశీర్వదిస్తూ పోతా ఉంది. మందసము ప్రియ ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నది. ఎన్ని గుణాతిశయాలు మనం చదువుతున్నాం ఉదయ కాలంలో. ఈ మందసము ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. నీ జీవితంలో ఉంటే నీకు ఆశీర్వాదం, నీ కుటుంబంలో ఉంటే నీకు ఆశీర్వాదం, నీ సంఘంలో ఉంటే నీకు ఆశీర్వాదం. ఈ మందసాన్ని కలిగి ఉండకుండా నీ జీవితంలో ఇంకా ఉంటున్నావేమో. ఈ మందసాన్ని కలిగి ఉన్నానని చెప్పగలవా? నేడు సాయంత్రం నువ్వు చెప్పగలవా? ప్రియ ప్రభుతో నేనున్నాను, ప్రియ ప్రభు నా హృదయంలో చేసుకున్నాను, నేను ఆశీర్వదించబడతా ఉన్నాను. నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలను. ఈ మందసము ఆశీర్వదించే మందసం. 4 విషయం చెప్పి నేను ముగిస్తాను ప్రియ. ఇదే 6వ అధ్యాయంలో గమనించండి ప్రియారా. 11 వచనం చదువుతున్నాం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆదేశాడు. 12వ వచనం, దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశ్రయించుతానన్న సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటి నుండి దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకుని వచ్చిన గమనించిన ప్రియారా. ఒబేదెదోము ఇంట్లో ఉన్నది. ఒబేదెదోమును ఆశీర్వదిస్తున్నాడు, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు, ఆయన అందరిని ఆశీర్వదిస్తాడని రాజైన దావీదు తెలుసుకొని ఆ మందసాన్ని తన పురంలోనికి తీసుకురావాలనుకున్నాడు. ఎందుకు? తన రాజ్యంలో ఏముండాలా? ఆశీర్వాదం ఉండాలా. ఆశీర్వాదం తన పురంలో ఆశీర్వాదం ఉండాలా. ఉత్సవంతో తీసుకొస్తున్నాడు ప్రియారా. ఉత్సవం అంటే ఎంత బాధ్యత, బ్యాండ్ వేలాలు ఉన్నాయేమో, తమ్ముల సితారాలు ఉన్నాయేమో. ఇంకా ఎలా తీసుకొస్తున్నాడు తెలిసిన అతను? ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి, ఒక దేవుడు. దావీదు నారతో చేయబడిన యెహోవాను ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధి నాట్యమాడుచుండెను. దేవుని సన్నిధిలో దేవుడు అంటే దావీదు మహారాజు ఎంత ఇష్టపడుతున్నాడు అమ్మ గమనించండి. యెహోవాను వేసుకొని శక్తి కొలది నాట్యమాడుతున్నాడు అని అంటే దేవుని దృష్టిలో నువ్వు ఏ కార్యం చేసినా శక్తి కొలది చేయాలి. ప్రార్థన చేసినా శక్తి కొలది చేయాలి. బైబిల్ చదివినా శక్తి కొలది చేయాలి. సందా ఇచ్చినా శక్తి కొలది చేయాలి. దేవుని సన్నిధికి వచ్చినా సంతోషంతో వల్ల 60 కాదు ప్రియులారా. సందా ఏంటంటే 100 రూపాయలు తీసుకొచ్చి లెక్క పెట్టి 10 రూపాయలు 90 రూపాయలు పెట్టుకోమాక. శక్తి కొలది చేయాలా. అదే నువ్వు నేను నేర్చుకునేది. పాటలు పాడతావా? శక్తి కొలది పాడు. ఏం చేస్తున్నాడు? శక్తి కొలది నాట్యమాడుతూ దావీదు పురానికి తీసుకొస్తా ఉన్నాడు ప్రియుల. ఏమి జరిగిందో తెలిసిన 16వ వచనం చూడండి. యెహోవా మందసము దావీదు పురం నుండి రాగా సౌలు కుమార్తె మీకాలు, అంటే దావీదు భార్య, సౌలు కుమార్తె మీకాలు దావీదు భార్య ఏం చేస్తా ఉంది? కిటికీలో చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుతున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను. మందసం వస్తూ ఉంది, నాట్యమాడుతూ ఉన్నాడు, శక్తి కొలది నాట్యమాడుతున్నాడు, యెహోవాను వేసుకున్నాడు. అతని సంతోషం ఫలములు తగ్గుతుంది ప్రియులారా. ఎవరి హృదయంలో ప్రభువు ఉంటాడో వాళ్ళ హృదయాల్లో సంతోషం ఉంటుంది ప్రియులారా. ఎప్పుడు కూడా గమనించండి. ఎవరి హృదయాల్లో ప్రభువు లేడో వాళ్ళ హృదయాలు అంతా ముషించినట్టుగా ఉంటాయి. దుఃఖము, చింత, వేదన. ఏం చేస్తుందంట ఆమె? దావీదును చూసి ఆయన హీనపరిచిందంట ప్రియులారా. ఒక భార్య భర్తని హీనపరుస్తుంది గమనించండి. అరే నా భర్త దావీదు పొరుగు నుంచి తీసుకొస్తున్నాడే, అయ్యో మందసం వస్తుందే, నేను కూడా పోతాను, నా భర్తతో కలుస్తాను, నా భర్తతో పాటలు పాడతాను, నా భర్తతో నాట్యం ఆడతాను, నా భర్తతో కలిసి ఉంటానని అనాల్సింది పోయి భార్య భర్తతో ఏకీభవించని భార్య. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దిస్ ఇస్ ద లెసన్. ఇది నీకు నాకు ఒక పాఠం తల్లి. భర్త చేసే కార్యాల్లో నువ్వు సహకరించడం లేదు,
భర్తతో నువ్వు సహకరించటం లేదు, భర్తతో నువ్వు ఉండటం ఇష్టపడటం లేదను కోపము. మీకాల గురించి మనం తెలుసుకుంటాం. ఈ కాలంలో భర్తని హీనపరుస్తుంది, భర్తని గౌరవించవలసిన భార్య హీనపరుస్తుంది. ప్రియులారా, అంతటితో ఆగలేదమ్మా. 20వ వచనం చూడండి. తన ఇంటి వారిని దీవించుండగా దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదు నిద్రకుని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తలు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా వ్యర్థుడా అంటా ఉంది. ఒకటి హీనపరుస్తా ఉంది, రెండు వ్యర్థుడుగా నువ్వు అంటా ఉంది. జాగ్రత్త, మనం నోటిని భర్త పట్ల జాగ్రత్త పెట్టుకున్నాం. హీనపరుస్తుంది, వ్యర్థుడా, బట్టలు విప్పేసిన నాట్యం ఆడతామని ఎంత ఘనముగా కనబడుతుని అపహాస్యము చేశాను. ఎంతో విచారకరమైన సంగతి తెలియదు. భర్తతో సహకరించని భార్య. మనం పాఠం నేర్చుకున్నాం. తన భర్తతో నాట్యం ఆడాల్సింది, తన భర్తతో వెళ్ళి మందసాన్ని తీసుకురావాల్సింది, తన భర్తతో కూడా చేపట్లు కొట్టాల్సింది, తన భర్తతో మోయాల్సింది. హీనుడా, వ్యర్థుడా, అపహాస్యం చేసింది. మీకాలు దావీదును తన భర్తను అపహాస్యం చేయలేదు, వ్యర్థుడా అనలేదు. ఎవరు అన్నది? మందసాన్ని అన్నది. మందసాన్ని తన దేవుణ్ణే దూషించింది. దేవుడు దావీదుడు కాదు, తన మందసాన్ని మోసుకొస్తున్నా తన భర్తనంటే దేవుణ్ణి దూషించింది. తన దేవుణ్ణి హీనపరిచింది, తన భర్తని హీనపరిచింది. జరిగింది ఏంటో తెలిసిన 22వ వచనం చూడండి. ఇంతకంటే మరి ఎక్కువగా నేను త్రులింగిపడి నా దృష్టికి నేను నలుపడని నేను చెప్పిన పరికతల దృష్టికి గనుడనైతేనని మీకాలు మరణము వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనకయ్యుడిని మీ బైబుల్ అండర్లైన్ చేసుకుని నేను అండర్లైన్ చేసుకున్నా. ఎప్పుడైతే దేవుణ్ణి దూషిస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి అసంగం మాట్లాడతావు, ఎప్పుడైతే దేవుని అపహాస్యం చేస్తావు, దేవుని కార్యాలు అపహాస్యం చేస్తావు, దేవుని బిడ్డలను అపహాస్యం చేస్తావు, దేవుని సంఘాన్ని అపహాస్యం చేస్తావు, దేవుని సేవను అపహాస్యం చేస్తావు, దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు. ఏమైపోయింది? మీకాలు జీవితాంతం గొడ్రాలుగానే మిగిలిపోయింది. ఎంత శాపం ప్రియులారా, ఎంత శాపం అండి. మందసాన్ని ఈరోజు మనకు చాలా విస్తారంగా చెప్పాలి కానీ సమయం అయిపోయింది, సమయం లేదు కాబట్టి చాలా షార్ట్ కట్లో చెప్పాను. ఇది మందసముకి విలువని మనం తెలుసుకోవాలి ప్రియులారా. మందసము తుమ్మకర్ర ప్రియ ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఆయన ఎవరి కుటుంబంలో ఉంటాడో ఆశీర్వదించబడుతుంది ప్రియులారా. దానికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇవ్వాలి. గుడికి పోతామంటే పోవచ్చలేదు. అదే గుడిలో ఎవరు ఉంటాడో గుడి ప్రభు ఉంటా ఉన్నాడు ప్రియులారా. సమయానికి రావాలి. దానికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకపోతే ఏమైపోతే దాగవున్న దేవతలు అంటే దేవతలు పడిపోయాయి ప్రియులారా. జీవగల దేవుడికి జీవముల దేవునికి అదే తేడా మనం చూస్తూ ఉంటున్నాం. మందసం నాకు ఆశీర్వదించే మందసం, మందసం దీవించే మందసం, మందసం పౌరుషము గల మందసం, మందసం శపించే మందసం కూడా ప్రియులారా. ఈ కొన్ని మాటలు మనం ఈ సాయంకాల సమయంలో మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే మందసంలో ప్రత్యేకత ప్రియులారా చాలా ఎలాబొరేట్గా ఉంటుంది. ఎంత చెప్పేది కానీ ఆ యొక్క లెసన్ తీరదు కాబట్టి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. వీటిల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం, మనం ఏ విధంగా ఉంటున్నాం. మందసం అంటే ప్రభువు, ఆయన కార్యాలు, ఆయన సంఘము, ఆయన సేవ, ఆయన పరిచర్యలు ఆసక్తిగా ఏ విధంగా అయితే దావీదు మహారాజు శక్తి కలదిచ్చాడు, మనం కూడా ముందుకెట్లయితే ఓబేదేదు కుటుంబాన్ని ఆశ్రయించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లల్ని, నీ ఉద్యోగాన్ని, నీ సంఘాన్ని ఆశీర్వదించిన గాక. దేవుడి కొన్ని మాటలు దీవించిన గాక.